భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు కాలువల్లో గోదావరి జిల్లాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చెండ్రుకొండ మండలం బెండాలపాడు గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, రైతులు కాలువ దగ్గరకు వచ్చి గోదావరి జిల్లాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తమ పంట పొలాలకు సాగునీరు వచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఫ్లెక్సీకి అన్నదాతలు పాలాభిషేకం నిర్వహించారు. కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ఆలోచించి తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని రైతులు కొనియాడారు. ఇవాళ సీతారామ కాలువల్లో గోదావరి పారుతుందంటే నాడు కేసీఆర్ చేసిన కృషి, పట్టుదలే కారణమంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి కళ ఏదైతే ఉందో సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఈ రోజున ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రగొండ మండలాల నుంచి పారుతూ ఉన్నాయి. మరి ఈ నీళ్లు రావడానికి ఈ గిరిజనేతర రైతుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం కేసీఆర్ గారు ఆనాడు ఏదైతే అనుకున్నారో ఆ విజయాన్ని సాధించి ఈరోజు రైతుల కాళ్ళు, గోదావరి నీళ్లతోటి రైతుల కాళ్ళు కడిగిన ఘనత మన కేసీఆర్ గారికి దక్కింది. మరి అలాంటి కేసీఆర్ గారికి మన మండల ప్రజలందరూ కూడాను ఎల్లవేళలా రుణపడి ఉంటారని మేము భావిస్తూ చంద్రగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నాటి ముఖ్యమంత్రి తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారి ఐడియాలజీ విజన్ తోటి సీతారాం ప్రాజెక్టు ఆవిష్కరించబడ్డది. ఇవాళ గోదావరి తల్లి మా ప్రాంతానికి వస్తే మా ఒళ్ళు పులకరించిపోయింది. దీనికి మొదటగా మేము కేసీఆర్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కేసీఆర్ మళ్ళా వచ్చిన తర్వాతనే మళ్ళా మనం ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ జలాలు మనకి పంట పొలాలకు అందుతాయి. ఒక విజనరీ లేని నాయకత్వంలో ఈ తెలంగాణ నీళ్లు ఆంధ్రాకి పోతాయి తప్పితే మనకి రావు. మళ్ళా మనం కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మళ్ళా ఫీడర్ ఛానల్ తోటి గిరిజన భూములన్నీ కూడా సస్యశ్యామలతని మేము భావిస్తాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రైతులంతా జలాభిషేకం నిర్వహించారు కదా, వాళ్ళకి సాగునీరు అందడంతో ఇదంతా కేసీఆర్ ముందు చూపుతోనే జరిగిందని చెప్పేసి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? మమత, గోదావరి నీళ్లు కృష్ణమ్మ ఆయకట్టును ముద్దాడడంతో ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అట్లాగే ఖమ్మం జిల్లాలలో ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఏళ్ల తరబడి గోదావరి నీళ్ల కోసం ఎదురు చూసినటువంటి రైతాంగం కళ ఫలించినటువంటి సందర్భాన్ని రైతులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్వచ్ఛందంగా సీతారామ పరివాహక ప్రాంతంలోకి వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. వచ్చేటువంటి నీళ్లను చూసి సంబరపడుతున్నారు. సాధ్యమైనంత వరకు పూలో ఫలము వేసి దండం పెట్టుకొని సంతోషం పడుతున్నటువంటి పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. అశ్వాపురం మండలం నుంచి మొదలైనటువంటి నీటి ప్రవాహం, గోదావరి ప్రవాహం ఏన్కూరు వరకు వస్తున్నటువంటి క్రమంలో ఆయా గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున సీతారామ కాలువల దగ్గరికి వెళ్లి నీటిని చూసి పులకరించిపోతున్నారు. ఎందుకంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో గోదావరి నీళ్లు సముద్రం పాలు కావటం, లేదంటే ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగించడం తప్ప తెలంగాణ ప్రాంతంలో చుక్క కూడా, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక చుక్క గోదావరి నీళ్ళని వాడుకున్నటువంటి పాపన ఏ ప్రభుత్వాలు పోలేదు. అటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మించేటువంటి క్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ చేపట్టేటువంటి పల ప్రాజెక్టులు ఇవాళ ఫలితాన్ని ఇస్తుండటం, మండు వేసవిలో ఎండిపోతున్నటువంటి పంటలకు ఆసరా కావటం, తడారుతున్నటువంటి గొంతులకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడంతో కేసీఆర్ చేసినటువంటి కృషిని గుర్తు చేసుకుంటున్నారు. రైతులు స్పష్టంగా చెప్తున్నారు, మళ్ళొకసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్ప ఈ నీళ్లు పుష్కలంగా తెలంగాణకు పారే ఆస్కారం లేదని కూడా రైతాంగం గుర్తించింది. ఎందుకంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి ప్రాజెక్టు ఫలితంగా ఇవాళ భూములకు నీళ్లు వస్తున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో మన బీళ్లకు పారాలి, మన పొలాలకు చేరాలి అంటే మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే ఇది సాధ్యమవుతుందని కూడా రైతాంగం చర్చిస్తా ఉన్నది. అదే అంశాన్ని బహిర్గతం చేస్తా ఉంది. చండ్రగొండ మండలం బెండాలపాడు గ్రామ సమీపంలో సీతారామ కాలువ దగ్గరకు వచ్చినటువంటి రైతులు, ప్రజలు పాలాభిషేకం నిర్వహించి కేసీఆర్ చేసినటువంటి కృషిని గుర్తు చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రవేశపెట్టినాడు ఎటువంటి పరిస్థితులు నాడు ఎట్లా ఉండేది, ప్రాజెక్టును పూర్తి చేసి ఇవాళ నీళ్లు ఇస్తున్న నాడు పరిస్థితి ఎట్లా ఉందనే అంశాన్ని రైతులు స్పష్టంగా గుర్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా, తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ని గుర్తించినటువంటి రైతాంగం మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్ప తెలంగాణ భూములకు, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ గూడాలకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. కాబట్టి సీతారామ ద్వారా ఇవాళ నీళ్లు రావటాన్ని అన్ని పక్షాలు స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేస్తుంటేనే మరొకసారి కేసీఆర్ యొక్క ప్రాముఖ్యతను, ఆయన చేపట్టినటువంటి పథకాలు, ఫలాల యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. బెండాలపాడే కాదు, ఇంతకుముందు మనం చంద్రకొండ మండలం, అన్నపురెడ్డిపల్లి మండలంలో ఉన్నటువంటి రాజానగరంలో చూసాం. ఇంకా అనేక గ్రామాలలో కూడా ఈ రకంగా ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున ఈ వస్తున్నటువంటి సీతారామ నీళ్లకు పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క స్థాపన ఎట్లా జరిగింది, నిర్మాణం ఎట్లా జరిగింది, ఇంత సుదీర్ఘకాలం నిర్మించినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ఫలితాలు ఇస్తుండటం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీటిని తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు ఆయకట్టుకు ప్రస్తుతానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాలను రైతులు కూలంకషంగా చర్చిస్తున్నారు. ఈ క్రెడిట్, ఈ కష్టము, ఈ ఫలము ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి పుణ్యమే అనేటువంటి విషయాన్ని రైతులు గుర్తించారు. అదే అంశాన్ని వాళ్ళ గ్రామాల్లో కూడా చర్చించుకుంటున్నారు. మమత. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.